శీర్షిక వడవని దుఃఖం. రచన రవీంద్రసూని నామాల. పఠనం డాక్టర్ బాణాల శ్రీనివాసరావు. కేరుమంటూ నేలపై పడ్డాక మసక చూపులోనూ దుఃఖం స్పష్టంగా కనిపించింది. మళ్ళీ చావడం కోసం పుట్టినట్లు. కళ్ళల్లో స్వప్నాల కంకులను కాయిస్తే కష్టాలు పిట్టల్లా వచ్చి ఒలుసుకుపోతుంటే ఆనందాల ఆనవాళ్లు భూతద్దం పెట్టి వెతుక్కోవలసిన పరిస్థితి. చిన్నతనం మోసుకొచ్చిన ఆనందాల తీపి గాయాలు ఏం మిగిలి ఉన్నాయని, దుఃఖం పంచిన ఆనందం, ఆశయం పెంచిన దుఃఖం, జీవితం దుఃఖాల కూడిక, సంతోషాల తీసివేత, బాధల హెచ్చవేతే అయినా అవన్నీ దారమే లేని దండంలో ఒరుచుకొని మురిసిపోతున్నాయి. ఆనందంతో మూసిన నా కనురెప్పల చప్పుడుకే టపీమంటాయి. ఎన్ని దుఃఖాలను మోసిన కళ్ళు నావి. వయసు నడుస్తుంటే ఆశయం ఆగిపోద్దా? నడివయసు ఆశయాలు పడమటింటి అర్రలో చిలక్కోయకు తగిలించి చీకటింట్లో దేవులాడుతున్నావని ఎద్దేవ చేస్తున్న ఎందరినో కాంచిన కళ్ళు నావి. అలాంటి దృశ్యాలన్నీ అదృశ్యమవ్వాలని స్వప్నలాపన చేస్తున్న దుఃఖస్వరం నాది. నా కళ్ళు నవ్వేది నేను దుఃఖంలో ఉన్నప్పుడే. నన్ను చుట్టేసిన దుఃఖం నేను వెంట తెచ్చుకున్నది కాదు. నా దుఃఖం అగణిత మరణాలను ఆహ్వానించింది. ఆతిథ్యం స్వీకరించిన మరణాలు ఆశీర్వదించి మంత్రించి వెళ్ళాయి. వికటాట్టహాసం చేస్తూ నాపై నర్తిస్తున్న దుఃఖ క్రీడకు డకౌట్ అయ్యే రోజులు దగ్గర పడ్డాయని. బాధేస్తుంటే ఎలా? మనిషిపై సుఖం సైతం సైతాన్లా నృత్యం చేస్తుంది. సుఖానికి ఒకవైపే దుఃఖం. ఒడవని దుఃఖానికి మనిషే ముఖచిత్రం. ఒడవని దుఃఖానికి మనిషే ముఖచిత్రం. ఇలాంటి మంచి కవిత్వం అందించడానికే అక్షరక్షేత్రం వచ్చింది. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఆర్ఎస్ అక్షరక్షేత్రం. మన కవిత్వం మన ఛానల్.